కరీంనగర్లో నివసిస్తున్న నిరుపేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్. బద్ద ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ నేత పైడిపల్లి రాజు అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక చాలామంది ప్రజలు కిరాయిల్లో ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికి పేదవాడికి ఉండడానికి ఇల్లు లేక, నివసించడానికి జాగా లేక దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్లు వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని ఈ నెల 22 సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ఇల్లు లేని నిరుపేదలచే ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శాఖ నిర్మాణానికి తొలినట్టు మొన్న కలెక్టరేట్ కూడా చేసిన ధర్నా. ఆ రోజు వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చిందట ఎక్కడికి, మన కలెక్టరేట్. అయితే వాళ్ళు ఏదో నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి అన్న మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంటే, తప్పకుండా మేము ఆ దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమే పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. దానికి మీరు రావాలి. దాంతో పాటు మీరు పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే అర్జెంట్గా అన్న మీరు నాకు ఒక సభ్యత్వం ఇవ్వండి.